విషయానికి మధ్యలో దూరిపోతుంది మీడియా. దొరికిన ఒక్క ఇష్యూని ఎలా రచ్చరచ్చ చేస్తుందో చూడండి. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. డౌట్ లేదురా ఈ డాడే ఎవరు టెర్రరిస్ట్. భయపడకూడదురా, మన మీడియాలో ఇక్కడ పని చేయాలా, అలా భయపడకూడదు. నేను మాట్లాడుతాను, లేకపోతే మన మీడియా పని చేయలేదు అనుకుంటారు. సరేజా, ఇప్పుడే నగరంలో ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్ మరి నగరం మీద దాడి చేశాడు. మరి నగరంలో ఎక్కడెక్కడ బాంబులు పెట్టాడో, ఎంతమంది అమాయకులను బలి తీసుకోబోతున్నాడో మనం చూస్తున్నాం. సరోజా, ఇంత జరుగుతున్నా కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా ఇక్కడికి రాలేదు. సరోజా, నిద్రపోతున్నారా పోలీస్ అధికారులు రాలేదని చెప్పి నేను అడుగుతున్నాను. సార్ నువ్వు చూసావా? టూరిస్ట్ కాదు సార్, టెర్రరిస్ట్. మీరు భయపడకూడదు సార్. సరేదా, మరి మనం ఇక్కడ చూస్తున్నాం పోలీస్ అధికారి నిద్రపోయి వచ్చి టెర్రరిస్ట్ అని భయపడి పారిపోతున్నాడు. ఇలాంటి వాడు ప్రజలు ఏం కాపాడుతాడు అడుగుతాడు సార్. ఎవరు చెప్పారా? గ్యారంటీగా పట్టుకుంటా ఒకసారి. మిస్టర్ టెర్రరిస్ట్, మీ మైక్ లో మాట్లాడండి సార్. హలో, 1 2 3 చెక్. వినిపిస్తుంది, పని చేస్తుంది. అయితే వెళ్ళిపోండి. అండి, ఏం మైక్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చారు, మీరు పని చేస్తున్నట్టు వెళ్ళిపోతున్నారు. చెప్పండి సార్, వాళ్ళతో మాట్లాడండి. కరెక్ట్. రే టెర్రరిస్ట్, నువ్వు టెర్రరిస్ట్ అయితే మనకు కనిపించే 3 సింహాలు న్యాయానికి నీతికి ధర్మాలైతే కనిపించే 4వ సింహారా పోలీస్. మీరు డబ్బింగ్ చెప్తుంటారా? మైకులు మాట్లాడితే నా వాయిస్ ఎలా ఉంటుందని టెస్టింగ్ చేస్తున్నా. సరోజా, మనం చూస్తున్నా ఇక్కడికి వచ్చాను మైక్ చెక్లు వాయిస్ చెక్లు చేసుకుంటున్నాడు. సరోజా, ప్రజలు ఏం కాపాడుతారని అడుగుతున్నాను. సరోజా, కాదయా, ఇప్పుడు సీరియస్ గా పట్టుకుంటాను చూడు. ఇప్పుడు పట్టుకోపోతా నా మీసం తీసేసుకుంటా. ఎక్కడుంది సార్ తీయడానికి? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? సరోజా, చూసారా, ఈయన దిక్కుమాలిన మీసం ఉంటే ఎంత లేకపోతే ఎంత, మీసాల గురించి మాట్లాడుతున్నాడు. సరే, ప్రజలు ఏం కాపాడుతారు చెప్పి నేను అడుగుతున్నాను. సరోజా, ఆగు, నేను పట్టుకుంటా కదా, ఒకసారి పక్క తొలగు. ఒరే టెర్రరిస్ట్, మర్యాదగా లొంగిపో, మర్యాదగా లొంగిపోరా, లొంగిపో. చూసావా ఎలా లొంగిపోయారో? మీరు లొంగిపో అని చెప్పడానికి నేను స్టూడెంట్ అనుకున్నావా? జీతం తీసుకుంటా కదా, ఒక అరగంట ఫైట్ చేయి. ఏమైంది సార్? ఆడి ఇంత గట్టి కుట్టిపోయాడు. కొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫైటింగ్ చేయాలి కదా మీతో. ఫైటింగ్ చేయాలంట. ఇక లాభం లేదురా, ఫైటింగ్ చేస్తాను. ఇప్పుడు గ్యారెంటీ ఫైటింగ్ చేస్తాను. ఓకే. సరోజా, ఇప్పుడే మనం చూస్తున్నాం పోలీస్ అధికారి నిద్రపోయి వచ్చింది కాకుండా ఇక్కడ నక్సలని చూసి భయపడి చెట్టు దాక్కున్నాడు. సరోజా, బాబు నీకు అన్నం పెడతాను, మాకు పిల్లలు ఉన్నారు, ప్లీజ్ అలా అనకు. నేను పట్టుకుంటా ఎలాగైనా. ఏం చేయాలి ఇప్పుడు? తుపాకీ తీయండి సార్. అంతేనా? సార్, ఒక చిన్న ప్రశ్న సార్. మీరు అతను ప్రాణాలతో పట్టుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే చంపేసి డెడ్ బాడీని పట్టుకోవాలనుకుంటున్నారు? నేను వాడిని ప్రాణాలతోనే పట్టుకోవాలనుకుంటున్నాను. సరోజా, ఇప్పుడు ఆ తీవ్రవాద ప్రాణాలతోటే పట్టుకోవాలని పోలీస్ అధికారి మరి ముందుకు వచ్చాడు. సరోజా, మనం చూస్తున్నాం నక్సలైట్ కి పోలీస్ అధికారికి మధ్యలో తీవ్రమైన హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. మరి ప్రాణాలు తగ్గించి పోలీస్ అధికారి పోరాటం చేస్తున్నాడు. సార్, మీరు చంపండి సార్. ఏడాడు వస్తాడు సార్. వెళ్ళిపోయాడు. దమ్ముంటే ఆయుధాలతో కాదురా, ఆయుధాలు పక్కన పెట్టి రారా. అయితే నువ్వు రారా. వచ్చాను రా. అర్రే, ఇప్పుడు ఏం చేయాలి?
సరోజ మనం చూస్తున్నాం పోలీస్ అధికారి అనవసరంగా ఒక రాయి చేత దెబ్బతిని ఏం చేస్తామని మనం ఏం చేయమంటారని మీడియాని అడుగుతున్నాడు సరోజ. ఇది చాలా దారుణం. ఇతను జీతం ఎందుకు తీసుకుంటున్నాడని అడుగుతున్నాను సరోజ. ఇది నీ దండం పెడతా, నాకు పిల్లలు ఉండరా, నేను పట్టుకుంటా ఒక్క నిమిషం. అదే ట్రిక్ మీరు కూడా ఉపయోగించండి సార్. ఎస్ ఐడియా ఉపయోగించండి. ఒరేయ్ ఇప్పుడు దమ్ముంటే బయటికి రారా. వచ్చాండ్రా. ఏడిడు సార్ ఓ పని చేయండి, నేనే పిలుస్తాను, వాడు బయటకు వస్తాడు, కాల్ చేయండి సార్. అంతేనా? సరోజ ఏంటి అడ్వర్టైజ్మెంట్ లా ఒక నిమిషం రాండి సార్. మా టైం ప్రకారం అడ్వర్టైజ్మెంట్ వేసుకోవాలి. అవునండి సార్, తర్వాత మీకు చూద్దాం. నేను తుపాకీ ఉంది సార్, అడ్వర్టైజ్మెంట్ వేసుకోవాలి. ఇప్పుడు మేము లక్ష్యం లేదా ఇప్పుడు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్. అల్లుడి గారు రాక రాక మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నాకు ఏం వద్దు అత్తయ్య, మధుకి డయాబెటిక్ జ్యూస్ ఇవ్వండి, తాగి ఇంటికి వెళ్ళిపోతా. ఓ టింగ్ టంగ్ టడింగ్. అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఇప్పుడు వాడు యాడ్ దొరికినా బాబు మధ్యలో నన్ను పట్టుకొని నా డ్యూటీ సరిగ్గా చేయండి. మీడియా మీద నోరు పారేసుకున్న పోలీస్ అధికారిని చూస్తున్నాం సరోజ మనం. ఇదేం పద్ధతి? టెర్రరిస్ట్ ని పట్టుకోలేని వాడు ప్రజలు ఏం కాపాడతారని అడుగుతున్నాను. బాబా అనగానే బాబు నీ దండం పెడతాను. నేను పట్టుకుంటున్నాం, మేము పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, మా శాయశక్తుల ప్రయత్నించి టెర్రరిస్ట్ ని గ్యారెంటీ పట్టుకుంటాం. ఒక్క నిమిషం పక్క తొలిచి మీరు పదండి సార్. ఇందులో 6 బుల్లెట్లు ఉంటాయి, ఇప్పటికి 5 వాడేశారు, ఒకటే ఉంది. ఎలాగ సార్? అది ఆ ముక్క చెప్పేస్తాడు. ఆడు దొరికా బాబు నీ దండం పెడతాను. అక్కడ ఒక్క బుల్లెట్ ఉన్న విషయం ఆయనకి ఎందుకు చెప్పావా? నాకు భయం వేస్తుంది, ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలండి? సార్ నేను పిలుస్తాను, ఆడు వచ్చి వెనక్కి నిలబడతాడు, దగ్గరికి వెళ్ళి కాల్ చేయండి సార్. ఎస్ ఎస్ ఓకే. బుల్లెట్లన్నీ అయిపోయారా? ఏదో ఒకటి జరగాలి, కొన్ని మిగతా పని నువ్వన్నా చూడవయ్యా. ఓకే. సరే మనం చూస్తున్నాం మరి పోలీసులకి టెర్రరిస్టులకి మధ్యలో జరిగిన హోరీ పోరాటంలో మరి టెర్రరిస్టే విజయం సాధించాడు. మరి సార్ నెక్స్ట్ టైం అన్నా బెటర్ లక్ సార్. మీరు ఏమీ అనుకోవద్దు, పోరాడి రక్తం చిందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన పోలీస్ అధికారి సార్. మీది ఏ సంస్థ సార్? ఎర్రగడ్డ. ఎర్రగడ్డ సంస్థ ఏంట్రా? ఎర్రగడ్డలో ఏ సంస్థ ఉంది సార్? ఆశ పెట్టాలి. అనవసరంగా మెంటల్ రోడ్ చేతులు నన్ను కాల్పించావు కదరా. అబ్బా నా రోడ్లు పెడతారా? తీరా సార్ నెక్స్ట్ టైం మళ్ళీ మంచి ప్రోగ్రామ్ లో మళ్ళీ మన ఇద్దరం కనిపిద్దాం. ఈ రోజు మీరు హాస్పిటల్ జాయిన్ అయిపోండి, మంచి ఎపిసోడ్ తీస్తాం సార్. సరేజా కెమెరామెన్ చిర్రాక్ తో పర్రాక్ కిర్రాక్ టీవీ మళ్ళీ కలుద్దాం సార్. రండి సార్ హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో సార్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో నడిచొచ్చే నర్తన సౌరి. సో మీరే అడగండి మీ స్టైల్లో. సరేజా ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడే చెప్తారా బ్రేక్ తర్వాత చెప్తానండి? బ్రేక్ తర్వాత రాఘవ్ గారు ఎప్పుడు కూడా నీట్ కామెడీ, ఫన్నీగా ఉంది, నైస్. నాగ్ బాబు సార్. రాఘవ చాలా క్లాసిక్ స్కిట్, బాగా ఎంటర్టైన్ చేసావు. నాకు బాగా నచ్చింది ఏంటంటే టెర్రరిస్ట్ని పిలిచే విధానం. వెల్ ప్లేడ్ స్కిట్, గుడ్.